అండి అందరికి నమస్తే. అనిల్ కుమార్ బీఆర్ఏఓయూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అయితే మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగుకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్లు మరియు ప్రశ్నపత్ర నమూనా గురించి అయితే చర్చించుకుందాం. అయితే వాటికి సంబంధించిన మనకు ప్రశ్నపత్ర నమూనా అనేది 2024 లాస్ట్ ఇయర్ చేంజ్ అయితే చేయడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు. దానికి సంబంధించిన నమూనా ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటది, 2025లో మనకు మార్చిలో జరగబోయే పరీక్షలకు ప్రశ్నపత్ర నమూనా అనేది ఏ విధంగా ఉంటది? ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? పాస్ మార్కులు ఎన్ని? అనే విషయాల గురించి అయితే మనం చర్చించుకుందాం. అయితే ఇది ప్రశ్నపత్ర నమూనాగా చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జామ్ వచ్చేసి 60 మార్కులకు కండక్ట్ చేస్తారు. 24 మార్కులు పాస్ మార్కులుగా ఉండడం జరిగింది. అయితే ఇందులో సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే 6 మార్కుల ప్రశ్నలు. హ్మ్. 6 మార్కుల ప్రశ్నలు వచ్చేసి మనకు 6 ఇవ్వడం జరుగుతుంది. 6 3కి సమాధానం అయితే రాయాలి. చాయిస్ బేస్డ్ క్వెషన్ అనమాట. 6 ప్రశ్నలలో 3కి సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు కూడా 6 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెక్షన్ బి చూసుకున్నట్లయితే 6 ప్రశ్నలు ఇస్తారు. 3 ప్రశ్నలకు సమాధానం అయితే రాయాలి. ప్రతి ప్రశ్నకు కూడా 10 మార్కులు. అంటే ఇందులో ఎట్లుంటదంటే ఏఆర్‌బి, ఏఆర్‌బి, ఏఆర్‌బి 7, 8, 9 3 క్వెషన్లు. అంటే ఇవి మనం చూసుకోవాల్సింది 3. ఈ మూడింటిలో ఏఆర్‌బి, ఏఆర్‌బి, ఏఆర్‌బి అని అయితే ఉంది. అంటే 7థ్‌లో ఏఆర్‌బి అంటే 7థ్‌లో ఏ అనే క్వెషన్ ఒకటి, బి అనే క్వెషన్ ఒకటి. ఈ 2 ఇస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. ఎయిత్ క్వెషన్‌లో కూడా ఏ లేదా బి ఇది రెండిట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. 9థ్ క్వెషన్‌లో కూడా ఏ లేదా బి ఆ రెండింటిలో ఏదో ఒకటి క్వెషన్ అయితే అటెంప్ట్ చేయాలి. ఆ 3 క్వెషన్‌లలో 8, 9, 7, 8, 9 ఈ 3 ప్రశ్నల నుంచి ఒక్కొక్క ప్రశ్న అయితే ఆన్సర్ అయితే రాయాలి. అప్పుడు ప్రతి ప్రశ్నకు 10 మార్కులు అయితే కాలిక్యులేట్ చేయబడతాయి. సెక్షన్ బి నుంచి మనకు 30 మార్కులు అయితే కండక్ట్ చేయబడతాయి. సెక్షన్ సి చూసుకున్నట్లయితే మనకు 2 ప్రశ్నలు ఇస్తారు. రెండిట్లో ఏదైనా ఒక దానికి సమాధానం అయితే రాయాలి. రాసిన సమాధానానికి 12 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. ఇంతకుముందు ఎట్లుండనంటే ఈ సెక్షన్‌లో మొత్తం బిట్లు ఇచ్చేది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్లు అయితే ఇచ్చేది. బ్రాకెట్స్, జతపరిచయాలు అవి ఇచ్చేది. దాన్ని తొలగించడం జరిగింది. వాటి ప్లేస్‌లో 12 మార్కులకు గాను ఒక ప్రశ్ననైతే ఇస్తారు. మనం ఇప్పుడు దానికి సంబంధించిన సిలబస్ చూసి ఇంపార్టెంట్ క్వెషన్లు అయితే చూసుకుందాం. మనకు తెలుగు ఫస్ట్ సెమిస్టర్‌లో 6 యూనిట్లు అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి భాష, లిపి, వర్ణమాల. సెకండ్ యూనిట్ వచ్చేసి మౌఖిక భాష. మూడవ యూనిట్ వచ్చేసి లిఖిత భాష. నాలుగవ యూనిట్ చదివే పద్ధతులు. ఐదవ యూనిట్ చూసుకున్నట్లయితే రాసే అలవాట్లు, సమస్యలు. ఆరవ యూనిట్ చూసుకున్నట్లయితే నిఘంటువులు. ఈ 6 యూనిట్లకు సంబంధించి 60 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 60లో 24 పాస్ మార్కులుగా అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వెషన్ల గురించి అయితే చూద్దాం. వాటికి సంబంధించిన వివరణ కూడా నేను ఇస్తాను. మీరు వీలైతే ఒక నోట్స్ అయితే మీ దగ్గర ఉంచుకున్నారు అని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్లు అయితే రాసుకోండి. మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు స్టడీ మెటీరియల్స్, బుక్స్ చూసుకున్నట్లయితే కాస్త ఎక్కువైతే మ్యాటర్ ఉంటుంది దాంట్లో. నేను చెప్పిందైతే కొంత సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. 10 మార్కుల ప్రశ్నలు. 10 మార్కుల ప్రశ్నలల్లా మన ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం. తెలుగులో వర్ణమాల స్వరూపం, స్వభావంను తెలపండి. తెలుగులో వర్ణమాల స్వభావంను తెలపండి. అంటే మనకు వర్ణం అనే లెసన్ గురించి మనం చూసుకున్నట్లయితే వర్ణం అంటే ఏంటిది? ఇది మనకు తెలియాలి. వర్ణం అంటే కలర్ కాదు ఇక్కడ. వర్ణం అంటే గుర్తు అని. దీని గురించి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాలదలుచుకున్నాను. వర్ణం గురించి మనం చూసుకున్నట్లయితే కంఠానికి గుర్తు వర్ణము. కంఠం ఎన్నో రకాల ధ్వనులను ఇస్తది. వాటిలో అర్థభేదకరమైన ధ్వనులను ఇస్తది. అంటే ఈ విధంగా కంఠం అంటే ఏంటిదండి? మన గొంతు. మన గొంతు ఎన్నో రకాల శబ్దాలనైతే ఇస్తది. వాటిలో మనకు కావాల్సినయి ఏంటి? అర్థాన్నిచ్చే ధ్వనులు ఏమైతే ఉన్నాయో, ధ్వని అంటే శబ్దము. ఈ విధంగా కంఠానికి గుర్తు ధ్వని, కంఠానికి గుర్తు వర్ణము అని చెప్పుకోవచ్చు. కంఠం ఎన్నో రకాల ధ్వనులను ఇస్తది. వాటిలో అర్థభేదకరమైన ధ్వనులను ఇస్తది. వాటికి సంకేతాలు ఏర్పడతాయి. వాటినే వర్ణాలు అని అంటారు.
కంఠానికి గుర్తు వర్ణము. కంఠంలో కంఠం ఎన్నో రకాల ధ్వనులు అనేది తీస్తుంది. వాటిలో మనకు కావాల్సినవి అర్థభేదకరమైన ధ్వనులు, అర్థవంతమైన ధ్వనులు మనకు కావాలి. వాటికి మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతాలే ధ్వనులుగా చెప్పవచ్చు, వర్ణాలుగా చెప్పవచ్చు. వర్ణాలకు ఏర్పరిచిన లేఖన చిహ్నాలే అక్షరాలు. ఒక భాషలో ప్రధాన ధ్వని భేదాలు ఏమున్నాయో గుర్తించి నిరూపించే క్రమంలోనే ఆ భాషకు వర్ణమాలే ఏర్పడతాయి. పరిమిత వర్ణముల సహాయంతో అపరిమిత భాషా వినిమయం అనేది జరుగుతుంది. అయితే మీరు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మళ్ళొకసారి దీన్ని చూసుకున్నట్లయితే, కంఠానికి గుర్తు వర్ణము. కంఠం ఎన్నో రకాల ధ్వనులను అయితే ఇస్తుంది. అందులో మనకు కావాల్సినవి అర్థభేదకరమైన ధ్వనులు. ఆ అర్థభేదకరమైన ధ్వనులకు మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతాలే వర్ణాలు. వర్ణాలకు ఏర్పరిచిన లేఖన చిహ్నాలే అక్షరాలు. భాషలో ప్రధాన ధ్వని భేదాలు ఏమున్నాయో గుర్తించి వాటిని నిరూపించే క్రమంలో ఆ భాషకు వర్ణాలు అనేవి ఏర్పడతాయి. పరిమిత వర్ణాల సహాయంతో అపరిమిత భాషా వినిమయం అనేది జరుగుతుంది. అంటే కొన్ని వర్ణాల సహాయంతో ఎక్కువ భాషా వాడకం అనేది జరుగుతుంది. మీరు రాసుకోండి నేను ఇప్పుడు చెప్పేది. వర్ణము. కంఠానికి గుర్తు వర్ణం. కంఠం ఎన్నో రకాల ధ్వనులను ఇస్తుంది. వాటిలో అర్థభేదకరమైన ధ్వనులను ఇస్తుంది. వాటికి సంకేతాలు ఏర్పడ్డాయి. వాటినే వర్ణాలు అంటారు. వర్ణాలకు ఏర్పరిచిన లేఖన చిహ్నాలే అక్షరాలు. ఒక భాషలో ప్రధాన ధ్వని భేదాలు ఏమున్నాయో గుర్తించి వాటిని నిరూపించే క్రమంలోనే ఆ భాషకు వర్ణమాల ఏర్పడుతుంది. పరిమిత వర్ణముల సహాయంతో అపరిమిత భాషా వినిమయం అనేది జరుగుతుంది. మనకు తెలుగులో వర్ణమాల గురించి చూసుకున్నట్లయితే, వర్ణములు తెలుగులో ఎన్ని ఉన్నాయంటే అచ్చులు 18, హల్లులు 38, ఇలా మొత్తం 56 వర్ణాలు అనేవి ఉన్నాయి. వర్ణాలు అంటే ఏంటి, ఇక్కడ మనకు అక్షరాలుగా చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది వర్ణమాల. ఇంకా సెకండ్ చూసుకున్నట్లయితే మౌఖిక భాష గొప్పతనాన్ని తెలియజేయండి. మౌఖిక భాష అంటే ముఖ కదలికలతో గుర్తింపబడి ఒకరినొకరు అర్థం చేసుకునే భాషను మౌఖిక భాష అని చెప్పవచ్చు. ఇందులో మనకు ప్రధానంగా మాట్లాడడము, వినడము ప్రధానంగా కనిపిస్తాయి. ఈ భాషలో వక్తకు, శ్రోతకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. వక్త అంటే చెప్పే వ్యక్తి, శ్రోత అంటే వినే వ్యక్తి. వీళ్ళకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. ప్రత్యక్ష సంబంధం అంటే ఒకరికొకరు ఎదురుగా పక్కపక్కన నిలబడి మాట్లాడుకోగా దానికి ఒక ప్రత్యేకంగా ఒకరికి ఒకరు వారి యొక్క సంభాషణలు లేదా వారి యొక్క భావాలను వ్యక్తపరచుకోవడంలో సహాయపడుతుంది. ముఖయంత్ర సహాయంతో వినిమయం అయ్యే భాష మౌఖిక భాష. నాలుక మరియు పెదవులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మౌఖిక భాషలో నాలుక మరియు పెదవులు అనేవి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. మౌఖిక భాషను ద్రవ భాష అని కూడా అనడం జరుగుతుంది. మౌఖిక భాష అంటే ఏంటిది ఇక్కడ అంటే నాలుక, పెదవులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వినడము మరియు మాట్లాడడము మౌఖిక భాష యొక్క ప్రధానంగా చెప్పవచ్చు. ఇంకా థర్డ్ది చూసుకున్నట్లయితే లిఖిత భాష గొప్పతనాన్ని తెలియజేయండి. లిఖిత భాష అంటే ఏంటిది? లిఖించబడినటువంటి భాష. దీని గురించి చూసుకున్నట్లయితే భాషకు మూలము ధ్వని. ఆ ధ్వనికి ఒక రూపాన్ని కల్పించుకున్నాం, అదే లిపి. అయితే ఇలాంటి లిపులు ఎన్నో ఉంటాయి. అందులో మనం తెలుగు లిపి గురించి చర్చించుకుందాం. లిఖిత భాష వలన మనం ముందు తరాల వారి సాహిత్య చరిత్రను తర్వాత తరాలకు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రత్యక్షంగా శ్రోతతో సంబంధం అనేది ఉండదు. అంటే మనం ఇక్కడ మౌఖిక భాషలో ఏం చూసుకున్నామైతే, మౌఖిక భాషలో ముఖ కదలికల సహాయంతో
భాషా వినిమయం అనేది జరుగుతుంది. ముఖ కదలికలు అంటే నాలుక, పెదవుల సహాయంతో ఒకరి భావాలు ఒకరు వ్యక్తపరచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అక్కడ భాషా వినిమయం అనేది ముఖ కదలికల వలన జరిగింది. ఇక్కడ లిఖిత భాష రూపంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుందంటే మనకన్నా ముందు తరాల వారు సాహిత్యం వాళ్ళ యొక్క చరిత్ర ఏమైతే ఉందో దానిని మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న దానిని మన తర్వాత తరాలకు ఎలా అందిస్తాం? ఆ టైంకి మనం ఉండం కదా, చనిపోతాం. అప్పటి వరకు అది వాళ్ళకు తెలియాలంటే అది ఒక లిఖితపూర్వకంగా ఉండాలి. ఏదైనా ఒక బండరాతి పైన కానీ చెరిపోని బండల పైన కానీ రాయడం వల్ల లిఖిత రూపంలో ఈ లిఖిత భాష అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రత్యక్షంగా మనం తర్వాత తరాలకు అందించాలి కాబట్టి తర్వాత తరాల వారు మనల్ని కలవాల్సిన అవసరం లేదు. ఒకరితో ఒకరు ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని లిఖిత భాషగా చెప్పవచ్చు. లిఖిత భాష అంటే లిఖించిన భాషగా సింపుల్గా అర్థం అనేది చేసుకోవచ్చు. లిఖిత భాష సాహిత్య అధ్యాయంలో పరస్పర పూరకాలను చర్చించండి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నాకు టైం లేదు కాబట్టి నేను మీకు చెప్పలేకపోయాను. ఇంకా భాషా ప్రయోగ నైపుణ్యాలు, పరస్పర ప్రభావకాలను చర్చించండి. భాషా ప్రయోగ నైపుణ్యాలు, పరస్పర ప్రభావకాలు అంటే వినడము, మాట్లాడడం, చదవడం, రాయడం అనే అంశాలు పరస్పర ప్రభావం చూపుకునేవి. అంటే ఇది ఎట్లుంటుంది అంటే పరస్పర ప్రభావం. ఈ క్వశ్చన్ని మీరు చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. భాషా ప్రయోగ నైపుణ్యాలలో పరస్పర ప్రభావకాలు అంటే ఏంటి, అవి మాకు తెలియదుగా అని చెప్పి మీరు క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయకుండా, ఆన్సర్ రాయకుండా అనేది చాలామంది రావడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి మనం సింపుల్గా అర్థం చేసుకున్నట్లయితే వినడము, మాట్లాడడం, విన్నదాన్ని మాట్లాడడము, మాట్లాడిన దాన్ని రాయడము, రాసిన దాన్ని చెప్పడము, చెప్పాలంటే చదవాలి. ఈ విధంగా ఒకదానిపై ఒకటి ప్రభావం అని చూపించడం జరుగుతుంది. మాట్లాడాలంటే ఫస్ట్ దాన్ని వినాలి, వింటేనే దాని గురించి మాట్లాడగలుగుతారు. మాట్లాడింది రాయాలి, రాసిన దాన్ని చదివితేనే చెప్పగలము. ఈ విధంగా ఒకదానిపై ఒకటి రాయడము పైన చదవడము, చదవడం పైన మాట్లాడడము, మాట్లాడడం పైన వినడము, ఇవి ఒకదానిపై ఒకటి ఏ విధంగా అయితే ఆధారపడి ఉన్నాయో దీనినే పరస్పర ప్రభావకాలు అని చెప్పవచ్చు. ఇంకేముంది? 6th క్వశ్చన్, తెలుగులో మాటలను రాయడంలో ఉన్న చిక్కులను సుదాహరణంగా చర్చించండి. నిఘంటువులలోని పలు రకాలను తెలపండి. నిఘంటువు అంటే ఏంటిది? ఇక్కడ పదాలకు అర్థాలను తెలిపే పుస్తకంని నిఘంటువు అని చెప్పవచ్చు. పదాలకు అర్థాలను తెలిపేటటువంటి పుస్తకంను నిఘంటువు అని అంటారు. ఇందులో పదానికి ఉన్నటువంటి సమానార్థాన్ని ఇచ్చే పదాలు, వ్యతిరేక పదాలు, అర్థాన్ని ఇచ్చే పదాలు, వీటన్నింటినీ కూడా నిఘంటువులు అనేది తెలియజేయడం జరుగుతుంది. పదానికి అర్థాలను తెలిపే పుస్తకమే నిఘంటువు. ఇందులో పదానికి ఉన్న వివిధ అర్థాలు, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, వ్యతిరేక అర్థాలు, వీటన్నింటిని కూడా నిఘంటువులని తెలుపుతారు. నిఘంటువుల ప్రయోజనం ఏంటిది? మనకు పదానికి ఉన్న అర్థం తెలుసుకోవడము ప్రధానము. ఇందులో మనకు అర్థము, ప్రమాణము, వ్యుత్పత్తి, సృజన అనేవి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. నిఘంటువును మనం ఆంగ్లంలో డిక్షనరీ అని అంటాం. ఇంకా భాష అభివృద్ధి చెందిన రీతిని రాయండి. భాష పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో రాయాలి. నిఘంటువుల ప్రయోజనాలను తెలపండి. నిఘంటువుల ప్రయోజనం అంటే నిఘంటువు అంటే డిక్షనరీ. నిఘంటువుల ప్రయోజనం ఏంటిది అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఇంతకుముందు చర్చించుకున్నాం. నిఘంటువు యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అర్థాన్ని తెలుసుకోవడం నిఘంటువుల యొక్క ప్రధాన ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులోనే అర్థము, ప్రమాణము, వ్యుత్పత్తి, సృజన అనేవి ఉండడం జరుగుతుంది. వర్ణమాల పరిణామంను వర్ణించండి.
ఇంకా 6 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్లయితే లిపి పరిణామము ప్రాధాన్యతను తెలపండి. లిపి అంటే ఏంటిది? ఇక్కడ లిపి అంటే రాయడము, రాసింది, రా మాట్లాడగలగడం మరియు వినడము, మాట్లాడడము, రాయడము, చదవడం ఇవన్నీ కలిపితేనే అది దానికొక లిపి అనేది ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే తెలుగు భాషకు లిపి ఉంది, హిందీకి లిపి ఉంది, ఇంగ్లీష్‌కు లిపి అనేది ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గిరిజన జాతులకు సంబంధించిన కోయ, లంబాడి ఈ విధమైన భాషలకు లిపులు అనేవి లేవు. కాకపోతే భాషలైతే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. భాషా వినిమయం అనేది అక్కడ జరుగుతుంది. సంభాషణ అనేది కూడా జరుగుతుంది. కానీ వాటికి లిపి ఉండదు. లిఖితపూర్వకంగా ఆ భాషకు ప్రత్యేకంగా గుర్తింపు అనేది లేదు. ఇది మీరు లిపి అనేది సింపుల్‌గా అనేది అర్థం చేసుకోవచ్చు. సెకండ్‌ది చూసుకున్నట్లయితే సంభాషణలో మౌఖిక భాష విశేషాలను తెలపండి. మనం ఎవరితో అయినా చర్చించుకునేటప్పుడు మౌఖికంగా అంటే ముఖ కదలికల మౌఖిక అంటే ముఖ కదలికలు అని మౌఖిక భాష విశేషాలను గుర్తించండి. సంభాషణలో మౌఖిక భాష ముఖ కదలికల విశేషాలు ఏ విధంగా ఉంటాయి? ఎవరెవరు ఏ విధంగా చెప్తారు? కొందరు చేతులు, కాళ్ళు కదుపుతూ, కళ్ళు కదుపుతూ, పెదవులు కదుపుతూ, ముఖ కదలికలను అలా ఇలా ఎక్స్‌ప్రెస్ చేస్తూ వాళ్ళ యొక్క సంభాషణ అనేది కొనసాగిస్తారు. అట్లాంటివి ఏవి ఉన్నాయో రాయమని అడిగారు. మూడోది మన గ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలు ఏమిటి? మనకు వినడానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి అంశాలు ఏమిటో, నైపుణ్యాలు ఏమిటో రాయమని అడిగారు. ఫోర్త్ క్వశ్చన్ మౌఖిక భాష ప్రధాన లక్షణాలను తెలపండి. ఫిఫ్త్ క్వశ్చన్ రాసే పద్ధతులు ఒకే విధంగా ఎందుకు ఉండాలో చెప్పండి. సిక్స్త్ క్వశ్చన్ లిఖిత భాష ప్రయోజనాలు ఏమిటి? సెవెంత్ క్వశ్చన్ చదివే ప్రక్రియలో ముఖ్యాంశాలు ఏమిటి? ఎయిత్ క్వశ్చన్ లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలపండి. నైన్త్ క్వశ్చన్ నిఘంటువుల వాడకంలో మెలకువలను వివరించండి. 10వ క్వశ్చన్ వర్ణం అంటే ఏమిటి? వర్ణం అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ చర్చించుకున్నదే. మీకు దాదాపు 10 మార్కులకు వచ్చిన ప్రశ్నల నుంచి 6 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశాలు కూడా చాలా అయితే ఉన్నాయి. మనం వర్ణం గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. వర్ణం అంటే ఏంటిది అంటే ఇక్కడ వర్ణం అంటే రంగు కాదు, పదం అని చెప్పుకోవచ్చు. వర్ణము, వర్ణమాల అనే పదం మనకు ఫస్ట్ యూనిట్ ఉండడం జరిగింది. ఆ వర్ణమాలలో పదంను వర్ణం అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే బొమ్మ అనే పదం ఉంది. వర్ణం అనే పదంలో బొమ్మ అనే ఒక పదంని తీసుకున్నట్లయితే బొమ్మ అనే పదం ఏ విధంగా రావడం జరిగిందంటే బో అనే పదం బు ప్లస్ ఓ కలిపితే బో అనే సౌండ్ వచ్చింది. బో అనేది ఒక వర్ణము. మా అనే పదం ప్లస్ ఆ ఈ రెండు కలిపితే మా అనే సౌండ్ అనేది వచ్చింది. మా అనేది ఒక వర్ణము, బో అనేది ఒక వర్ణము. బో ప్లస్ మా ఈ రెండు వర్ణాలు, ఈ రెండు వర్ణాల కలయికే బొమ్మ. ఇది వర్ణము గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి 12 మార్కులకు సంబంధించి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 6 మార్కుల ప్రశ్నలు ప్లస్ 10 మార్కుల ప్రశ్నల నుంచి ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా 12 మార్కులకు రిలేటెడ్గా రావడం జరుగుతుంది. ఇవి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 100కు 100 60కి 60 మార్కులు అనేది స్కోర్ చేసుకోవచ్చు.